ఓం నమో వెంకటేశాయ. అందరికీ కూడా ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. అంటే ఈరోజు నుండి మన క్యాలెండర్లో సంవత్సరం మారబోతుంది. 2025 నుండి 26కు ఈరోజుతో మారింది. ఈ క్యాలెండర్ ప్రకారం చేసుకునే ఆంగ్ల నూతన సంవత్సరాన్ని మీరందరూ కూడా జరుపుకున్నారని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో చూసినట్లయితే నిన్న ద్వాదశి సందర్భంగా చక్ర తాళ్వారుకి చక్ర స్నానం అనేది అంగరంగ వైభవంగా మన శాంతి నిలయంలో జరగటం జరిగినది. ఇక్కడ మీరు ఆ వీడియోని వీక్షిస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క ఆంగ్ల నూతన సంవత్సరం గురించి కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. నేను చిన్నప్పటి నుండి కూడా నేను గమనించినది, నేను పాటించేది ఏమిటి అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. అయితే మా చిన్నప్పటి నుండి కూడా మా ఫ్యామిలీలో కూడా అందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్ రోజు కేక్ కట్ చేసుకోవటం, ఆ 12 వరకు ఉంటాం. ఇవన్నీ కూడా చిన్నప్పుడు అలవాటు చేయటం జరిగింది. అలాగే మేము కూడా ఆ వాతావరణంలోనే పెరగటం జరిగింది. అయితే ఇప్పుడు 2 సంవత్సరాల నుండి కూడా నాకు కొంచెం వచ్చిన తర్వాత ఈ యొక్క యూట్యూబ్లోకి రాకముందు కూడా నేను న్యూ ఇయర్ అని కేక్లని కట్ చేసేవాడిని. ఎప్పుడైతే ఈ యొక్క యూట్యూబ్ రావటం, అలాగే ఈ సంవత్సరం గురించి నాకు పెద్దలు చెప్పగా తెలుసుకుంది ఏమిటి అంటే కనుక, అంటే మనం చిన్నప్పుడు ఇది న్యూ ఇయర్, ఈ రోజున మనం కేక్ కోసుకోవాలి, లేదంటే ఈరోజు స్వామిని పూజించాలి, చేస్తే మంచిది, ఈరోజు పూజిస్తే సంవత్సరం అంతా కూడా మంచి జరుగుతుంది అనేది అలవాటు చేశారు. ఆ అలవాటు ప్రకారం మనం అది ఫాలో అవుతూ ఉన్నాం. కానీ ఎప్పుడైతే నాకు ఇది తెలిసిందో ఇది ఆంగ్ల నూతన సంవత్సరం అని, అప్పటి నుండి కూడా ఎటువంటి ఆర్భాటాలకు కానీ ఎటువంటి కటింగ్స్ కానీ కేక్ కటింగ్స్ కానీ పాల్గొనట్లేదు. నేను చదువుకున్నప్పుడు అంటే 8th క్లాస్ లోపు మా చుట్టుపక్కల కూడా ఈ న్యూ ఇయర్ అనగానే ఆ రోజు సాయంత్రం ముగ్గులు వేయటం, రకరకాల ముగ్గులు వేయటం, హ్యాపీ న్యూ ఇయర్ అని రాయటం అనేది సంస్కృతి అనేది ఎక్కడి నుండి వచ్చిందో కానీ ప్రతి ఒక్కరు కూడా ముగ్గులు వేసేయటం ఇంటి ముందు 12 వరకు కూడా మేలుకు ఉండటానికి ఇదొక టెక్నిక్గా చేస్తారు. కానీ ఈ ముగ్గులు వేసేది, ఈ పార్టీలు పాల్గొనేది ఎవరో కాదండి, వారందరూ కూడా మన హిందువులే. అలాగే హిందువులందరూ కూడా ఏంటి ఒకళ్ళు చెప్తగా విన్నాను ఏంటంటే కనుక, హిందువులు అంటండి ఈ న్యూ ఇయర్ రోజు తాగి తూలుతారు అని అంటారు. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఎందుకు అలా అనిపిస్తుంది అంటే కనుక చూస్తున్నాం కదా సమాజంలో. అలాగే ఎవరైతే క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఈ న్యూ ఇయర్కి బయటకు వచ్చి కానీ ఎక్కడ ఇచ్చేయటం కానీ తాగటం కానీ ఎటువంటిది చేయరండి. వారు చక్కగా తమ తమ ప్రార్థనా స్థలంలో ఉండి వారి యొక్క దైవాన్ని కొలుస్తూ ఉంటారు. కానీ మనం మాత్రం పబ్బులని, బిర్యానీ పాయింట్లని అలా తిరుగుతూ మనం న్యూ ఇయర్ని ఎంజాయ్ చేస్తాం. అలాగే ఇంకొక దారుణం కూడా ఉందండి. ఆ దారుణం ఏమో కాదు, ఈ న్యూ ఇయర్ రోజు అంటండి ఎవరో పండితుడు చెప్పాడు ఫోన్లో, అది విని అర్ధరాత్రి 12 గంటలకంటండి దీపారాధన చేయాలంట. అది మన నూతన సంవత్సరమే కాదు, అది ఏ క్యాలెండర్లోనూ ఏ ధర్మ ప్రకారం శాస్త్రం ప్రకారం ఇది అని లేదు. అలాంటిది పట్టుకుని మనం వచ్చి అర్ధరాత్రి కాడ 12 గంటలకు దీపారాధన చేసేస్తే, పూజ చేసేస్తే మనకి ఫలితం వచ్చేస్తుంది అనేది ఎవరు చెప్పారో కానీ వాడిని ముందు తీసుకొచ్చి కొట్టాలి. ఎవరైతే చెప్పారో అది పాటించిన వాళ్ళని ఇంకో తప్పు. అలాంటివి కూడా నేను చూశాను కొన్ని. అలాంటివి అదే న్యూ ఇయర్ మనకి ఉగాది వస్తుంది, ఉగాది నుండి మనకి ఋతువులు మారుతాయి. అలాగే మనలో క్యాలెండర్ కూడా మారుతుంది. కానీ ఆ రోజు మాత్రం ఎవరు పట్టించుకోరు, ఎవరు కూడా విషెస్ కూడా చెప్పరు. ఏదో ఉగాది పండుగ శుభాకాంక్షలు చెప్తారు, అంతేగాని ఇప్పుడు కూడా ఏమి చేయరు. కానీ ఆలోచించండి హిందువులు, అందరం కూడా ఆలోచిద్దాం. ఈ న్యూ ఇయర్ని మనం ఇలా జరుపుకున్నామేంటి అన్నట్లుగా అనిపిస్తుంది. కానీ అంటే అందరితో ఏమంటారు కొంతమంది, ఏంటయ్యా నువ్వు సపరేటా, అందరూ ఎలా వెళ్తారో అలానే వెళ్ళాలి కానీ నేను సపరేట్గా వెళ్తాం ఎలా అని అనుకోవచ్చు. కానీ మనం కూడా సరే న్యూ ఇయర్ చేసుకుంటారు తప్పు లేదని నేను అన్ను, చేసుకోండి. అంతేగాని ఎటువంటి అంటే తాగటం కానీ బిర్యానీలు తినడం కానీ అలా చేస్తే మాత్రం కొంచెం ఇదిగానే ఉంటుంది. కొంచెం మానండి. మీరు కూడా కుదిరితే ఇంట్లో ఉండండి.
ఇంట్లో ఆ సమయానికి గోవిందనామం ఏదో చెప్పుకోండి కానీ అలా వెళ్ళటం తప్పు. అలాగే నిన్న నైట్ చూసాం 12 గంటలకు, ఫస్ట్ రోజు నైటు అంటే 31st నైటు 12 గంటలకు తిరుమలలో ఒకేసారి హ్యాపీ న్యూ ఇయర్ అని అక్కడ చెప్పలేదండి. అందరూ కూడా ఒకేసారి గోవిందా గోవిందా అని పిలిచారండి. అక్కడ వేలాది మంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా వస్తూ ఉన్నాయి, ఆ వీడియోలు చూస్తూ ఉన్నారు. అలా ఒకేసారి అందరూ గొంతెత్తి పిలిస్తే ఎంత బాగుంటుందండి. అలాగే క్రిస్టియన్స్ కూడా ఆ సమయంలో హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పరండి. ఆ యొక్క వారి యొక్క దేవుని యొక్క మంత్రాన్ని, ఆ యొక్క నామాన్ని జపిస్తారు. ఆ సమయంలో విశేషంగా చేసుకుంటారు. అది వాళ్ళ పండుగ అంటే. నూతన వస్త్రాలు కట్టుకున్నా చేసుకున్నా వారు వారి యొక్క దైవాన్ని, ఇష్ట దైవాన్ని అక్కడ స్మరించుకుంటూ వారు ఆ న్యూ ఇయర్ని జరుపుకుంటారు. కానీ మనం మాత్రం మన ఇష్ట దైవం ఉండదు, ఏమి ఉండదు, అక్కడ తాగామా తిరిగామా వచ్చామా అన్నట్లుగా చేస్తున్నారు. అది చాలా బాధ కలుగుతుంది. అది మారాలి. సమాజంలో అది పాతుకుపోయింది. మన చిన్నప్పటి నుండి కూడా పిల్లలకి అది పాతుకుపోయింది. ఇది న్యూ ఇయర్ అంటే కేక్ కట్ చేయాలి, ముగ్గులు వేయాలి అనేది అలవాటు అయిపోయింది. అదే పార్టీలకు వెళ్ళాలి అనేదే అలవాటు, సంస్కృతి వచ్చేసింది కాబట్టి మనం చేయలేము. అది మారని కూడా మారదు. కానీ ఎవరైనా ఒక్కళ్ళు మారిన నా వీడియో చూసి కానీ, ఈ మన పెద్దలు చెప్పిన వీడియోలు చూసి కానీ, యూత్ మారిన ఒక్కరు మారినా అది మనకు ఒక విజయంతో సమానం. ఒకరైనా ఈ వీడియో చూసి మారితే బాగుంటుంది. న్యూ ఇయర్ మంది కాదు, మనం ఉగాది మాత్రమే మనం జరుపుకోవాలి. ఇది కేవలం క్యాలెండర్లో డేట్ మాత్రమే మారుతుంది, కానీ అంతేగాని ఎటువంటి కాలం మారటం కానీ అక్కడి నుండి మారే ఇది కూడా ఉండదు. అది గమనించండి. అలాగే మన శాంతి నిలయంలో పగలపత్తోత్సవాలు పూర్తయ్యాయి మొన్న ముక్కోటి ఏకాదశితో. ముక్కోటి ఏకాదశి నుండి కూడా రాపత్తోత్సవాలు మొదలవబోతున్నాయి. మొదలై కూడా మొన్న ముక్కోటి ఏకాదశి నుండి కూడా రాపత్తోత్సవాలు కూడా మొదలైపోయాయి. ఈ అధ్యయనోత్సవాల్లో స్వామివారు విశేషంగా అలంకారాల ప్రియుడైన వెంకటేశ్వర స్వామివారు వివిధ అలంకారాల్లో రోజుకొక పాసురం చొప్పున, రోజుకొక ఆల్వారు రచించిన పాసురం చొప్పున స్వామివారు వింటూ మనందరికీ కూడా అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నారు. ఈ యొక్క శాంతి నిలయంలో ఇన్ని సేవలు జరిపించుకోవడానికి స్వామి సిద్ధంగా ఉన్నారు. చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఆ స్వామివారికి ఇలాంటి సేవలు ఎన్నెన్నో చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను స్వామివారికి ప్రార్థిస్తూ ఉన్నాను. స్వామి ఇలాంటి సేవలు ఇంకా చేయించుకో అని అనుకుంటూ ఈ విధంగా నిన్న స్వామివారికి బిల్వదళాలతో అర్చనా కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించడం జరిగింది. వైకుంఠ ద్వాదశి రోజు అభిషేకం, చక్రస్నానం చేయించిన తర్వాత స్వామివారికి ఈ విధంగా విశేషమైన పూజా కార్యక్రమాలు అయితే చేయడం జరిగిందండి. ఇదండి ఈరోజు వీడియో. ఓం నమో వెంకటేశాయ.